హాయ్ ఎవరివన్, క్రిందటి వీడియోలో మనం మొనాకో వచ్చిన విధానం చూసాం కదా. ఈ వీడియోలో మరి మొనాకోలో ఉన్నటువంటి వింతలు విశేషాలన్నీ కూడా చూద్దాం. చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో, మీ అందరికి కూడా తప్పక నచ్చుతుంది. చూడండి, చూసి ఆనందించండి మరియు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవరివన్. నిన్న రాత్రి మనం మొనాకో దేశానికి వచ్చాం కదా. మరి ఈరోజు ఇక్కడ నోవాటెల్ హోటల్లో మనం దిగాం. ఒకసారి ఈ హోటల్ రిసెప్షన్ వ్యూ చూస్తే ఇలా ఉంటుంది. వెరీ బిగ్ హోటల్, కాకపోతే లగ్జూరియస్ టౌన్ కాబట్టి మరి ఇలాంటి హోటల్ని తీసుకోవాల్సి వచ్చింది. చాలా కాస్ట్లీ అయింది, మనకు దాదాపు 22,000 దాకా అయింది. మరి రాత్రి జస్ట్ డిన్నర్ వాడు ఒక కప్పు బిర్యానీ ఇచ్చి దగ్గర 4,000 వసూలు చేసిండు. సరే, ఏదేమైనా మనం వచ్చినప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి ఈరోజు మరి ఈ దేశాన్ని, చిన్న దేశం అంటే రెండవ అతి చిన్న దేశం, వాటికన్ సిటీ తర్వాత చిన్న దేశాల్లో రెండవ స్థానంలో ఉంటే మొనాకో దేశాన్ని ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. మనకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఫెసిలిటీ ఉంది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మిగతా వీడియోని మనం కంటిన్యూ చేద్దాం. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాను. మరి ఇక్కడ చూస్తే మనకు ఈ విధమైనటువంటి ఏవో మనకు పేర్లు తెలియని ఫుడ్ అంతా ఉంది. ఇక్కడ కొన్ని నట్స్ ఉన్నాయి. ఇక్కడ వర్షిత్ కూడా ఏదో తీసుకొని వస్తున్నాడు. దట్ ఈజ్ ఇస్ ప్లేట్. ఇది తిన్న తర్వాత మళ్ళీ మనకు కనబడితే ఇంకా కాస్త తీసుకుందాం. జ్యూసెస్ ఉన్నాయి. మొనాకోలో స్ట్రీట్ వైపు మొత్తము ఇలాంటి చెట్లు ఉన్నాయి. మరి ఇవి ఆరెంజ్ చెట్లేనేమో, చూడండి ఎంత బాగున్నాయి. All are oranges. Okay. These are the buildings of Monaco. Very big buildings and a luxurious city. One of the luxurious cities in the world. Yes, చూడండి బిల్డింగ్ ఎట్లా ఉందో. మిలియనీర్స్ మాత్రమే నివసించేటువంటి ఒక ప్రాంతం ఈ చిన్న మొనాకో దేశం. చూడండి, క్రిస్మస్ సందర్భంగా మొనాకోలో ఎంత మంచిగా అవి అలంకరణ చేసిన చెట్లను, వీటన్నిటిని కూడా క్రిస్మస్ ట్రీస్. ఇక్కడ చూస్తే మన ముందల అద్భుతమైన బిల్డింగ్స్. సో 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 వాట్ ఏ బ్యూటీ. ఇది మొనాకో, ధనవంతుల దేశం అంటే ఇలా ఉంటుంది. మనం ఫ్రాన్స్లో చూస్తే ఇలాంటి లగ్జూరియస్ కార్లు చాలా తక్కువ కనిపించాయి, కానీ మొనాకోలో చూస్తే చాలా అద్భుతమైన కార్లు. వావ్, వాట్ ఈస్ దట్ కార్? మెక్లారెన్ కార్. చూడండి ఎంత బాగుందో. ఈజ్ గోయింగ్ హిజ్ కార్ మెక్లారెన్. ఫ్రంట్ వ్యూ చూద్దాం, ఈ కార్ ఎంత బాగుందో. సూపర్. అంటే హోటల్ ఎమిరేట్స్ అని మన ముందులో ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ ముందర ఈ అద్భుతమైన కారు ఉంది. క్రిస్మస్ ట్రీలను అయితే చాలా అద్భుతంగా డెకరేట్ చేశారు. 2-3 రోజుల్లోనే క్రిస్మస్ ఉంది కాబట్టి. వా 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 వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ బ్యూటీ. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఇంకా నైట్ టైం అయితే ఇది మెరిసిపోతుంది. చూద్దాం మనం మరి సాయంత్రం వరకు ఉంటే మొనాకో అందాలు రాత్రి కూడా చూద్దాం. ప్యారిస్లో తిరిగాం, కానీ ప్యారిస్లో ఇలాంటి కార్లు చాలా తక్కువ కనిపించినాయి మనకు. దుబాయ్లో చూసాం, మళ్ళీ ఇక్కడ మొనాకోలోనే చూస్తున్నాం. అంటే మరి ఇక్కడంతా మిలియనీర్లు మాత్రమే నివసించే దేశం ఇది కాబట్టి ఇలాంటి కార్లను మనం ఇక్కడ చూడగలం. మన దేశంలో, భారతదేశానికి టెస్లా కార్ ఎప్పుడు వస్తుందా అని మనం ఎదురు చూస్తున్నాం. కానీ మొనాకో దేశంలో చూడండి, టెస్లా కార్ను ట్యాక్సీగా వాడుతున్నారు. అంత ధనవంతమైన దేశం ఇది. రెడ్ కార్పెట్ పరిచారు మనకు మొనాకోలో. విధంగా రెడ్ కార్పెట్ పరిచి మనకు ఇది చేశారు. ఇక్కడ కూడా ఒక చిన్న షాప్ ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారో చూడండి. వెరీ స్మాల్ షాప్ హియర్, బట్ హౌ బ్యూటిఫుల్లీ ఇట్ ఈస్ డెకరేటెడ్. దిస్ ఈజ్ మొనాకో. క్రిస్మస్ కాబట్టి ఇంకా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. ఒకసారి చూసినట్లయితే ఈ బిల్డింగ్ చూడండి, ఎంత టాప్ క్లాస్ బిల్డింగ్స్ ఉన్నావు. మొనాకోలో ఇది లూయి వుటాన్ షాప్. ఇలాంటివి చాలా కాస్ట్లీస్ బ్యాగ్స్, డ్రెస్సెస్ చాలా కాస్ట్లీస్.
బిలియనీర్లు మాత్రమే కొనేటువంటి డ్రెస్సులు ఇందులో ఉంటాయి. అందులో వెళ్తే మరి మళ్ళీ మనం మన ఇండియాకి రాలేం. ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెడితే కొన్ని కొనగలం. అటువంటి షాప్స్ కోకొల్లలు ఈ మొనాకో దేశంలో. చూడండి మొనాకోలో ఎంత బాగా వాళ్ళు ఆర్టిస్టిక్గా ఉంది చూడండి. ఇది మరి ఏం వర్క్ చేస్తున్నారో వాళ్ళు, కానీ ఇట్స్ బ్యూటిఫుల్. అలాగే ఇటువైపు కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. దిస్ ఈజ్ మొనాకో. ఇటుపోతేనేమో ఒక పెద్ద క్రిస్మస్ ట్రీ. ఇది కదా మొనాకో అందాలు. మొనాకో చిన్న దేశం అంటే చిన్న దేశమే చిన్న దేశం. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇవి. క్రిస్మస్ సందర్భంగా చాలా బాగా డెకరేట్ చేశారు. వండర్ఫుల్. ఓకే, మొనాకో గురించి మనం చాలా విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మొనాకోలో మనం నిన్న చూసినట్లయితే మనం ఇంగ్లీష్ ఛానల్ అంటే దాదాపు అట్లాంటిక్ ఓషన్ నుంచి నిన్న మనం బస్సులో కొద్దిగా రెన్ వరకు వచ్చి రెన్ నుంచి ఫ్లైట్లో మళ్ళీ నీస్ నుంచి మనం మొనాకో రావడం జరిగింది. ఈ మొనాకో ఈస్ట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ మన ముందు కనిపిస్తున్నటువంటిది మెడిటేరియన్ సీ, అంటే మధ్యధరా సముద్రం అని మన తెలుగులో అంటాం కదా, మెడిటేరియన్ సీ. ఇది చూడండి ఎంత లగ్జూరియస్ స్టీమర్స్ ఇక్కడల్లా కూడా ఏర్పాటు చేసి ఉన్నారో చూడండి. దిస్ ఈజ్ మొనాకో. ఈ మొనాకోను మరి మనం ఇంకా చూస్తే వండర్ఫుల్, ఎంత లగ్జూరియస్ స్టీమర్స్ చూడండి. ఏది చూసినా కూడా లగ్జూరియస్ థింగ్స్ మాత్రమే ఉన్నాయి, చాలా కాస్ట్లీ థింగ్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఒకసారి మొనాకోను చూస్తే ఆ చివరకు కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ నుంచి ఇలా మొనాకో ఈ విధంగా ఇలా 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 ఈ యొక్క బిల్డింగ్స్ వెనుక కూడా పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. అట్లా ఇంకా కొద్ది దూరం అటు పోతే కొండలు ఉంటాయి. అంటే ఈ కొండల కింద మాత్రమే ఈ మొనాకో ఉంది. జస్ట్ 2.1 స్క్వేర్ కిలోమీటర్ దీని మొత్తం వైశాల్యం. అయితే మళ్ళీ ఒక్కసారి మనం ఈ కొండలను చూసినట్లయితే ఇప్పుడు ఆ కొండ ఉంది కదా, ఆ కొండలో ఏ లిటిల్ పార్ట్ మాత్రమే మొనాకో దేశాన్ని. మళ్ళీ అవతలకి వెళ్తే మనకు ఫ్రాన్స్ దేశం వస్తుంది. మనం కూడా మన ట్రైను ఆ కొండల కింద నుంచే వచ్చింది టన్నెల్ ద్వారా. అంటే మొనాకోకి ఫ్రాన్స్ నుంచి రావాలంటే ఆ పెద్ద పెద్ద కొండల కింద నుంచే టన్నెల్స్ వేసిండ్రు. చాలా అద్భుతమైన దేశం ఇది. ఒకసారి ప్రారంభ చరిత్ర చూసినట్లయితే ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని లిగురియన్లు అనే వాళ్ళు ఇక్కడ నివసించేవాళ్ళు. తర్వాత ఈ గ్రీకు కాలనీకర్తలు ఎవరైతే గ్రీకు వాళ్ళు ఏం చేసేదంటే కొత్త కొత్త ప్రదేశాలని శోధిస్తూ కాలనీలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఒక కాలనీని ఏర్పాటు చేసి మొనోయికోస్ అనే కాలనీని స్థాపించిండ్రు. ఎవరంటే గ్రీక్ వాళ్ళు. దాని పేరు మీదనే దీనికి మొనాకో అనే పేరు వచ్చింది. ఈ రోజుకు మొనాకో గ్రిమాల్టీ కుటుంబం పాలనలోనే తన చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుంటూ సంపద, సాంస్కృతిక ఘనతను మరియు ప్రతిష్టకు చిహ్నంగా నిలిచింది. వర్షిత్ కూడా కొన్ని విషయాలను చెప్తాడు. వర్షిత్, నీకు దీని గురించి నీవేం అంటే ఒక యంగ్ గైగా నీకేం తెలుసు ఈ మొనాకో గురించి? సో ఇక్కడ ఉండేటోళ్ళు అంతా మిలియనర్స్ కదా, సో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని అవసరం లేదు. మిలియనర్స్ కాబట్టి వాళ్ళకి వెల్త్ ట్యాక్స్ అని ఉంటుంది, అది కట్టాల్సిన పని లేదు. ఇంకా ఏదన్నా నువ్వేమన్నా స్టాక్స్ ఉన్నా కానీ దాన్ని నీకు ప్రాఫిట్ వచ్చి దాన్ని సెల్ చేసేటప్పుడు ఆ క్యాపిటల్ గెయిన్స్ అనే ట్యాక్స్ అది కట్టాల్సిన పని లేదు. జస్ట్ నువ్వు ఏదైతే ప్రోడక్ట్ కొంటావో దానికి మాత్రమే ట్యాక్స్ కడతావు, విచ్ ఈస్ కాల్డ్ అస్ వ్యాట్ ట్యాక్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వీటిని డెకరేట్ చేశారో షాపులన్నీ కూడా. సో బ్యూటిఫుల్. shops everywhere you go, beautiful shops, beautiful women, beautiful guys, everything is beautiful here. What పిల్లలు వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎంత నీ జేబులు గుళ్ళు అవుతావు. ఇక్కడ కుక్కలు కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డాగ్స్. Hey, don't bark. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేసిందని.
మనం ఒక చిన్న కార్ రేసింగ్ క్లిప్ చూసాం కదా, దీన్ని F1 కార్ రేసింగ్ అంటారు. దీంట్లో స్ట్రీట్ కార్ రేసింగ్కి మొనాకో చాలా ప్రసిద్ధి. దీని గురించి మరిన్ని వివరాలు వర్షిత్ అడిగి తెలుసుకుందాం. వర్షిత్, F1 గురించి కొంచెం వివరంగా చెప్పు. సో F1 అంటే ఫార్ములా 1 కార్ రేసింగ్. సో ఫార్ములా 1 అనేది ఎందుకు అంత ఫేమస్ అంటే, మీరు ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఉన్న కార్స్లలో టెక్నాలజీ ఏదైతే చూస్తున్నారో ఆ టెక్నాలజీ అంతా మీకు ఫార్ములా 1 నుంచి వచ్చింది. బ్యాక్గ్రౌండ్లో చాలా ఇంజనీరింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు మేము వచ్చేసి మొనాకో స్ట్రీట్ సర్క్యూట్లో ఉన్నాం. మొనాకో స్ట్రీట్ సర్క్యూట్ వచ్చేసి మీకు మొనాకో దేశంలో ఉంది. మాంటే కార్లో అనే డిస్ట్రిక్ట్లో జరుగుతుంది ఈ ఫార్ములా 1 కార్ రేసింగ్. ఈ స్ట్రీట్ సర్క్యూట్ ఎందుకంత ఫేమస్ అంటే, ఇప్పుడు మీరు నార్మల్గా స్ట్రీట్ సర్క్యూట్ అంటే మీరు నార్మల్గా ఇప్పుడు ఏవైతే కార్స్ వెళ్తున్నాయో నార్మల్గా ఇప్పుడు ఇదే రోడ్ మీద F1 రేసింగ్ కూడా జరుగుతుంది. మీకు సపరేట్ రేస్ ట్రాక్ అంటూ ఏమి ఉండదు. బట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో రేస్ అప్పుడు మాత్రం ఈ కార్స్ వీటికి అలో ఉండదు. సో ఇప్పుడు మీకు స్టార్టింగ్ గ్రిడ్ చూపిస్తారు. ఇక్కడ ఇది వచ్చేసి స్టార్టింగ్ గ్రిడ్, మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ స్టార్టింగ్ గ్రిడ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది లైన్, మీరు ఇక్కడ ఒక కార్ స్టార్ట్ అవుతుంది. అట్లా 20 కార్స్ ఉంటాయి, 10 టీమ్స్ ఉంటాయి F1లో. సో ఈచ్ ఇప్పుడు మెర్సిడీస్కి వచ్చేసి 2 కార్స్, ఫెరారీకి వచ్చేసి 2 కార్స్, రెడ్ బుల్కి వచ్చేసి 2 కార్స్, ఇట్లా మొత్తం 10 టీమ్స్ 20 కార్స్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు రేస్. మీకు ఇంకా ముందు వేరే ఫేమస్ స్టంట్స్ ఏవైతే ఉంటాయో అవి చూపిస్తా. సో మనం చూసాం కదా ఇందాక, అక్కడ స్టార్టింగ్ గ్రిడ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఇగో ఇక్కడ నుంచి ఇదంతా స్ట్రీట్ సర్క్యూటే, అలా పైకి వెళ్తాయి కార్స్ అన్నీ. మీకు అక్కడ కొంచెం ముందరికి వెళ్ళాక టర్న్స్ దగ్గర మళ్ళీ చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, పైనుంచి అలా కిందికి కార్స్ వస్తున్నాయి. అవి ఎంత స్లోగా టర్న్ అవుతున్నాయో చూడండి. ఇప్పుడు వస్తున్న కార్ చూడండి, చాలా స్లోగా టర్న్ అవుతుంది కదా. కానీ F1 స్పెషాలిటీ ఏంటి అంటే, కార్స్లో కూడా చాలా ఫాస్ట్గా టర్న్ అవుతాయి F1 కార్స్. అంత కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఇందులో యూజ్ చేస్తారు. అండ్ ఈ టర్న్ వచ్చేసి టర్న్ 5. సో ఇక్కడ మనకి మొనాకోలో మాంటే కార్లలో చార్ల్స్ లెక్లెర్క్ అనే అతను కూడా ఇక్కడే పుట్టాడు, ఫేమస్ ఫెరారీ డ్రైవర్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ టర్న్ వచ్చేసి టర్న్ 6 అంటారు. ఈ టర్న్ 6 చూడండి ఎంత స్టీప్ టర్న్ ఉందో, ఇది 180 degrees టర్న్. ఇప్పుడు ఇది వచ్చేసి ఫెయిర్మాంట్ హోటల్ దగ్గర ఉంటుంది. దీన్ని ఇప్పుడు ప్రీవియస్లీ ఫెయిర్మాంట్ హోటల్ అనేటోళ్ళు, బట్ ఇప్పుడు గ్రాండ్ హోటల్ హెయిర్ పిన్ అని అంటున్నారు. చాలా ఫేమస్ టర్న్, 180 degrees టర్న్. ఎందుకనంటే అలా అంత పైనుంచి వచ్చి దీన్ని మీరు ఇక్కడ చూస్తే చాలా కిందికి ఉంటుంది. అంత కిందికి అంత టర్న్ చేయాలంటే చాలా కాన్షియస్, ఇంకా చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి. సో అందుకే ఇలా వాళ్ళ F1 డ్రైవర్స్ అనేది వాళ్ళు అంత ఫేమస్, అంత స్టీప్ టర్న్స్ చేస్తారు కాబట్టి చాలా ఫేమస్ టర్న్ ఇది, టర్న్ 6. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అక్కడ అలా కార్స్ అక్కడ టర్న్ దగ్గర టర్న్ తీసుకొని ఇలా ఈ రోడ్ మీద నుంచి వచ్చేసి అలా టన్నెల్లో నుంచి వెళ్తాయి. ఈ టన్నెల్ వచ్చేసి ఇది ఒక్కటే ఆపర్చునిటీ కార్స్ ఓవర్టేక్ చేయడానికి. ఎందుకంటే మీకు మొత్తం స్ట్రీట్స్ అన్నీ నారోగా ఉంటాయి, అన్నీ చాలా టర్న్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడ ఓవర్టేకింగ్ ఆప్షన్ ఉండదు. ఈ టన్నెల్లో ఒక్కటి మాత్రమే మనం ఓవర్టేక్ చేయగలము. సో ఈ టన్నెల్లో చాలా ఫాస్ట్గా వెళ్తాయి కార్స్. అరౌండ్ 320 km/h స్పీడ్లో అంత ఫాస్ట్లో ట్రావెల్ చేస్తాయి. మీకు కొంచెం ముందరికి వెళ్ళి ఈ టన్నెల్ ఇంకొంచెం చూపిస్తాం లోపల, చూడండి. సో చూశారు కదా కార్స్, ఇప్పుడు మీరు కార్ చూస్తే ఎంత ఫాస్ట్గా వెళ్తుందో చూశారు కదా. దీనికి చాలా స్పీడ్లో F1 కార్స్ వెళ్తాయి. ఈ టన్నెల్ ఒకటే ఆపర్చునిటీ టు ఓవర్టేక్ ది అదర్ కార్స్. నేను F1 గ్రాండ్ ప్రీ ఆస్టిన్లో చూశాను, సర్క్యూట్ చూశాను, అక్కడ చూశాను. అండ్ వేగాస్లో చూడలేదు, వేగాస్ కూడా స్ట్రీట్ సర్క్యూటే. బట్ నార్మల్ వేగాస్కి వెళ్ళినప్పుడు నార్మల్గా చూశాను, పర్టికులర్గా రేస్ చూడలేదు. అండ్ చాలామంది F1 ఫ్యాన్స్కి మాంటే కార్లో సర్క్యూట్ చూడాలని ఒక డ్రీమ్ ఉంటుంది. నాకు ఆ డ్రీమ్ ఇప్పుడు పూర్తయింది. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని ఐఎమ్ హోపింగ్ ఇట్. థ్యాంక్ యూ. ఒకసారి మళ్ళీ మనం మెడిటేరియన్ సీని చూసుకుందాం. ఎందుకంటే మనం ఇంగ్లీష్ ఛానల్ లేదా అట్లాంటిక్ ఓషన్ నుంచి మెడిటేరియన్ సీ వైపు వచ్చాం. ఒకసారి కెమెరా టర్న్ చేస్తే దిస్ ఈజ్ మెడిటేరియన్ సీ. ఇలాగే మనం స్విమ్మింగ్ చేస్తూ వెళ్తే సూయజ్ కెనాల్ నుంచి అరేబియన్ సీలోకి, అటు నుంచి మన ఇండియా కూడా చేరుకోవచ్చు. దిస్ ఈజ్ మెడిటేరియన్ సీ. చూడండి, ఇక్కడ లగ్జూరియస్ బోట్లు చాలా ఉన్నాయి, మనం ఆల్రెడీ చూపించినాం. కాకపోతే మొనాకో దేశం అనేటువంటిది ఇక్కడ నుంచి మనం క్లియర్గా ఎంత ఉందని చూపించవచ్చు. ఈ ప్రాంతం పైన మనకు కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ మొత్తం మొనాకో దేశం కాదు, దాంట్లో సగం మాత్రమే మొనాకో. ఆ కొండ సగం నుంచి అవతలది మొత్తం మళ్ళీ ఫ్రాన్స్ దేశం. ఇంతే మొనాకో దేశం అంటే. ఈ కొండ యువతల ఈ బిల్డింగ్ ఇంకా ఒక 5-6 బిల్డింగ్స్ ఉంటాయేమో. ఇట్లా వెళ్తే ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి. వెరీ స్మాల్ కంట్రీ. బుజ్జి కార్ల మీద క్రిస్మస్ డెకరేషన్ కూడా ఎలా చేశారు, చిన్న కార్ల.
దానిపైన కూడా చేసాం. ఇప్పుడు మనం ఒక మంచి స్పాట్కి వచ్చాం. ఇక్కడ నుంచి మొనాకో దేశాన్ని మొత్తాన్ని కూడా మనం ఒకే వీడియోలో చూడొచ్చు, అంటే ఒకే ఫ్రేమ్లో బంధించవచ్చు. నా ముందు మీరు చూసినట్లయితే మెడిటేరియన్ సీ ఉంది చూడండి, దట్ ఈజ్ మెడిటేరియన్ సీ. ఆ మెడిటేరియన్ సీ ఇలా దీన్నే మధ్యధరా సముద్రం అంటాం కదా. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ స్టార్ట్ అవుతుంది మొనాకో దేశం. ఈ కొండలపైన అక్కడ అలా 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 ఆ కొండ, మళ్ళీ ఆ కొండ అవతల ఉన్నటువంటిది, ఆ కొండ మధ్యలో నుంచి కూడా ఫ్రాన్స్ దేశమే. ఇక్కడ నుంచి ఇక్కడ మనకు కొన్ని కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండలు, ఆ కొండల కింద ఈ ప్రాంతం. ఇది మాత్రమే మొనాకో దేశం, చాలా చిన్న దేశం. ఇది మధ్యధరా సముద్రం కదా. ఈ సముద్రంలో మనం ఇలా కిందికి వెళ్ళిపోతే ఆఫ్రికన్ కాంటినెంట్ వస్తుంది. అలాగే ఈ మెడిటేరియన్ సీలో మనము కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆఫ్రికా మధ్యన ఈజిప్ట్ దగ్గర అయితే సూయజ్ కెనాల్ ఉందో, ఆ సూయజ్ కెనాల్లోంచి మనం మరి అరేబియన్ సీలోకి, అట్లే భారతదేశానికి కూడా వెళ్ళే మార్గం ఇక్కడనే ఉంది. దిస్ ఈజ్ మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రం మొనాకో దేశంలో, మరియు ఫ్రాన్స్లో కూడా ఉంటుంది, ఇది ఇటలీలో కూడా వస్తుంది. మరి మనం ఆ దేశాలకు వెళ్తే అక్కడ నుంచి కూడా వీడియో చేసి చూపించవచ్చు ఈ మధ్యధరా సముద్రాన్ని. స్పీడ్ బోట్ ఇన్ మెడిటేరియన్ సీ. సో ఇది మెర్సిడెస్ కార్, ఇవన్నీ కూడా మెర్సిడెస్, చాలా లగ్జూరియస్ కార్స్. సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్. చూడండి ఎంత లగ్జూరియస్ కార్స్. సో ఇక్కడ వీళ్ళంతా కూడా క్యాసినో ఆడే వాళ్ళకి, క్యాసినోలో పోయే వాళ్ళకంతా కూడా వెల్కమ్ చెప్తా ఉన్నారు. దిస్ ఈజ్ క్యాసినో మొనాకోలో, చాలా ఫేమస్ ఇది. అసలు కోట్లల్లో జూదం ఆడుతూ ఉంటారు ఇక్కడ. మరి వాళ్ళ కొరకు ఇక్కడ వెల్కమ్ చెప్తా ఉన్నారు వీళ్ళంతా డ్రమ్స్తో వాయిస్తూ. మనం దీన్ని చూడవచ్చు ఒకసారి. దిస్ ఈజ్ క్యాసినో ఏరియా. క్యాసినో ఆడే వాళ్ళకంతా కూడా స్వాగతం చెప్తూ ఇలా మనకు డ్రమ్స్ వాయిస్తూ స్వాగతం చెప్తారు. అంటే ఇది చాలా ఓల్డ్ కార్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. క్యాసినోలో మనం ఇన్సైడ్ లోపలికి వెళ్ళాం. ఒక్కొక్కరికి లోపల జూదం ఆడాలంటే ఫస్ట్ 19 యూరోస్ పెట్టి టికెట్ తీసుకోవాలి. అయితే లోపల దృశ్యాలు చూద్దామని చెప్పేసి మేము లోపలికి వెళ్ళినాం. అయితే లోపలికి కెమెరాలు, వీడియో తీయొద్దు, అనుమతి లేదు. సరే లోపల సీక్రెట్గా కొంత సెల్ ఫోన్లో నేను పిక్చరైజ్ చేసి దాన్ని కూడా యాడ్ చేస్తా. చాలా పెద్దగా ఉంది లోపల. అయితే మేము పోతుంటే మనకేమిచ్చిండదు టికెట్ మీద 10 యూరోస్ ఇచ్చిండు వాడు ఆడడానికి. అది వచ్చేసి ప్రమోషనల్ ఇయర్ వెళ్ళి రౌలెట్లో పెడితే అది రాలేదు. నెక్స్ట్ క్యాష్ పెట్టినాము, 10 యూరోస్ పెట్టి క్యాష్ పెట్టి రౌలెట్ అనే గేమ్ ఆడినాము. ఆడితే అందులో ఎట్లా అంటే తిరుగుతూ ఉంటుంది అది ఒక బాల్ చుట్టూ, ఒక దాని చుట్టూ. సో నువ్వు ఏదైనా నెంబర్ సెలెక్ట్ చేసి ఆ నెంబర్ వచ్చిందనుకో, బాల్ వచ్చి ఆగిందనుకో. అయితే మేము ఏం చేసినామంటే మొట్టమొదటిగా నా బర్త్డే మీద €1, మా మిస్సెస్ బర్త్డే మీద €1, తర్వాత మా అబ్బాయి బర్త్డే మీద €1 అట్లా పెట్టి ఆడినాం. కాసేపు చూద్దామని చెప్పేసి రాలేకపోయినాయి. కానీ మా కూతురు హర్షిన్ అని ఉంటుంది, ఆమె బర్త్డే డేట్ మీద €1 పెడితే 36 యూరోస్ వచ్చినాయి కదా. 36 యూరోస్ వచ్చినాయి. మళ్ళీ కాసేపు ఆడితే పోయి టోటల్గా వచ్చినాయి. మళ్ళీ వచ్చి టోటల్గా మనకి ఎన్ని వచ్చినాయి? సో 10 యూరోస్ పెట్టినాము. 10 యూరోస్ పెడితే మేము 50 యూరోస్ క్యాష్ మనం తీసుకొని వచ్చినాం. దిస్ ఈజ్ క్యాష్ను. అంటే మనం కొద్దిసేపు ఆడినాం, ఇంకా కొద్దిసేపు ఆడితే పోతుంది. అంటే ఇట్లా ఉంటుంది చూద్దామని చెప్పేసి
ఇందులో ఒక ట్రై చేసినాము. కాకపోతే ఇది మనం ఎప్పుడు ఎవరు ఆడకూడదు, ఓన్లీ లగ్జూరియస్ పీపుల్, డబ్బు ఎక్కువైన వాళ్ళు మాత్రమే ఆడేటువంటి ఆటలు ఇవి. టోటల్గా చాలా అద్భుతంగా ఉంది. అందుకే ఈ మొనాకో ఇంత ఫేమస్ అయింది. అంటే లగ్జూరియస్ థింగ్స్ ఏవేవి ఉండాలనో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి మొనాకో ఇంత ఫేమస్ అయింది. ఒకసారి మళ్ళీ మనం దీన్ని ఇక్కడ పిక్చరైజ్ చేసుకోవచ్చు, కానీ లోపలికి మాత్రం పిక్చరైజ్ చేయడానికి లేదు. ఒకసారి దీని అందాన్ని మళ్ళీ ఒక్కసారి ఈ విధంగా మనం పిక్చరైజ్ చేసుకొని వెళ్దాం, బయటికి వెళ్దాం. ఓకే, దిస్ ఈజ్ క్యాసినో ఇన్ మొనాకో. So Varshit is playing with 10 euros in casino. He will receive or not, we will check. క్రెడిట్ టర్న్ అయిపోయింది. This is casino Judam. ఫ్యాషన్ ఆగే ఇందులో ఓన్లీ ఇది ప్రమోషనల్ అనమాట. ఆ మెషిన్స్లోనే యూజ్ చేయాలి. అట్లా 10 euros. క్యాసినో నుంచి ఇప్పుడు మనం బయటకు వస్తున్నాం. బయట చూడండి ఎంత సక్కగా ఉందో. ఒకసారి లగ్జూరియస్ కార్లు చూడండి, ఎన్ని లగ్జూరియస్ కార్లు ఉన్నాయి ఇక్కడ. దిస్ ఈజ్ మొనాకో. లగ్జూరియస్ కార్స్. సో చూసాం కదా, ఇవన్నీ కూడా లగ్జూరియస్ షిప్స్ ఇన్ మొనాకో. ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. మనం షిప్ల దగ్గరకు వచ్చాము ఇప్పుడు. వావ్ 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 వావ్, దిస్ ఈజ్ మొనాకో. మనము దుబాయ్లో కానీ కొన్ని ప్రాంతాలలో లగ్జూరియస్ కార్లు చూసినాం, కానీ సముద్రంలో ప్రయాణం చేయడానికి ఇంత లగ్జూరియస్ మాత్రం ఫస్ట్ టైం మనం చూస్తూ ఉన్నాం. దిస్ ఈజ్ మొనాకో. సో బ్యూటిఫుల్. ఇది చూడండి ఎంత బాగుందో, బ్లూ కలర్లో ఓషియన్ బోర్డ్ అంట. అద్భుతమైన షిప్లు అబ్బా. మరి అంతా నైట్ క్రూజ్ డిన్నర్ ఉండొచ్చు. మొనాకోలో మనం కార్ రేసింగ్ టర్న్స్ అన్ని చూసుకొని వచ్చినాం కదా. ఇప్పుడు చాలా కిందికి వచ్చినాం. మొనాకో అంటే ఈ విధంగా ఉంటుంది చూడండి, స్టెప్ బై స్టెప్ ఆ పైకి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ యొక్క కేవ్లో మనకు ఒక చిన్న దారి ఉంది. ఈ దారి గుండా మనం పైకి వెళ్ళాలి. చాలా పైకి ఎక్కాలి మనం, ఎందుకంటే కార్ రేసింగ్ పాయింట్స్ చూసుకుంటూ ఆ టర్న్స్ చూసుకుంటూ మనం బాగా కిందికి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ స్టేర్ కేస్ ఉన్నాయి, వీటిని ఎక్కి పైకి వెళ్ళాలి. ఇట్లా పైన ఫ్లైఓవర్స్ ఉన్నాయి. అక్కడ చూడండి, అక్కడ కూడా ఫ్లైఓవర్స్. అంటే గుట్టల్లోనే వాళ్ళు చాలా మంచి ఇంజనీరింగ్ టెక్నాలజీతో ఈ మొనాకో పట్టణాన్ని నిర్మించడం జరిగింది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆ పైన బిల్డింగ్స్. చూశారుగా మొనాకో అందాలని. మరి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఈ మొనాకో నుంచి మళ్ళీ మేము ఫ్రాన్స్ వెళ్తూ ఉన్నాం. ఫ్రాన్స్లో కేన్స్ అనే సిటీకి వెళ్తూ ఉన్నాం. కేన్స్ అనే సిటీ మరి ఫిలిం ఫెస్టివల్కి చాలా ప్రసిద్ధి కదా. సో ఈ వీడియో మరి మీ అందరికి కూడా బాగా నచ్చింది అనుకుంటా. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా నేను ఫస్ట్ వీడియోస్ చేస్తున్నా కాబట్టి అందరికీ నేను షేర్ చేయాల్సి వస్తుంది. షేర్ చేయడానికి ఇక్కడ ఇంటర్నెట్ ఉండలేదు కాబట్టి మిత్రులంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో అప్లోడ్ చేసినప్పుడే మీకు చేరుతుంది. కాబట్టి అందరూ అలా అప్లోడ్ చేసుకుంటారని ఆశిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. We will see in the next video.